విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు. శనివారం జరిగిందే కాంగ్రెస్ సర్కార్ షో ఆఫ్ ప్రోగ్రామ్ అని ఎద్దేవా చేశారు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోతే ఏ ఒక్కరైనా స్పందించారా అని నిలదీశారు. సంక్షేమ హాస్టళ్లలో ఇప్పటికీ 53 మంది విద్యార్థులు చనిపోయారని, ప్రభుత్వం ఏం చేస్తోందని ఆర్ఎస్ ప్రశ్నించారు. ప్రతిసారి కూడా అబద్ధాలతోనే తన ప్రసంగం స్టార్ట్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు వీళ్ళు అసెంబ్లీలో రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని చెప్పి భయపడి మొన్న రాత్రి నిన్న పోయి అందరు పోయి కూర్చోవాలని చెప్పారు ఏది స్కూళ్ళల్లో. అదేవిధంగా 6 నెలల నుంచి పెండింగ్ ఉన్న డైట్ ఛార్జీలను 2 రోజుల క్రితం 3 నెలలు మాత్రమే రిలీజ్ చేసిండ్రు, కేవలం 3 నెలలు. ఇంకా ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను కాస్మెటిక్ ఛార్జీలను చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినా అన్నారు. ఇంతవరకు జీవో రాలే. ఆ జీవో వచ్చినా ఆ జీవో ప్రకారం కాస్మెటిక్ ఛార్జీలు ఇంతవరకు విద్యార్థుల జేబులలో. రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెనూ రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెనూ. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ మెనూకు మా మెనూకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్గిచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్గిస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెనూ మంచిగా మీరు ఇంకా గొప్ప మెనూ తీసుకురావాలిగా. ఇదేమో మేము ఇచ్చిన మెనూ, వాళ్ళు ఇచ్చిన మెనూ ఏమీ తేడా లేదు. మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టినరో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. మరి దానికి ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్?